రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కనిష్టంగా 16 డిగ్రీలు నమోదవుతుండగా అత్యధికంగా 35 డిగ్రీల పైనే టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. చలికాలం పూర్తి కాకముందే ఎండల తీవ్రత పెరిగింది. సాధారణంగా ఫిబ్రవరిలో చలి తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎల్నినో ఎఫెక్ట్ తో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. చరిత్రలోనే అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డైన గతేడాది కంటే ఎండలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఈ నెల స్టార్టింగ్ నుంచే రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతూ వస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హన్మకొండ, రామగుండం, మెదక్, భద్రాచలంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ ఏడాది సమ్మర్ మరింత వేడిగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గత 2 నెలల్లో అంటే శీతాకాలం ఏర్పడిన దగ్గర నుంచి మనకి దాదాపుగా చాలా తక్కువగా మనకి చలిగాలుల తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరి 2024 నుండి చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రస్తుతానికి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని ఇంకా నెలకొని ఉంది, బాగా స్ట్రాంగ్ గా కూడా ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం మనకి వచ్చే వేసవి కాలంలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గతేడాది నుంచి ఎల్నినో ఎఫెక్ట్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో సీజన్లు కూడా లేట్ గా ప్రారంభమయ్యాయని, పైగా చలికాలంలో కూడా చలి పెద్దగా లేదన్నారు. దీంతో హాట్ వింటర్ గా నమోదైందన్నారు. కాలాల మధ్య కొద్దిగా వ్యత్యాసం అనేది ఏర్పడిందని చెప్పవచ్చు. గత శీతాకాలం దాదాపుగా మనకి జనవరి నెలలో అత్యధికంగా ఉండాల్సింది. ఫిబ్రవరి నెలలో కూడా మనకి దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పటి నుంచి మనకి ఎండలు కొద్దిగా పెరుగుతూ ఈసారి వేసవి కాలంలో దాదాపుగా మార్చి 2వ వారం నుంచి మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వేసవి కొద్దిగా వామ్ గా ఉండే అంటే కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎల్నినో యొక్క ప్రభావం అలాగే కాలాల మధ్య వ్యత్యాసం కూడా ఏర్పడడం వల్ల మనకి ఏప్రిల్, మే నెలల్లోని సాధారణ ఉష్ణోగ్రతలతో పాటుగా 1-2 సార్లు మనకి హీట్ వేవ్ కండిషన్ అంటే వడగాల్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలోనే మే నెల ఎండలు కొడుతున్నాయంటున్నారు పబ్లిక్. ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్ లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.